ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం, కొంతమంది ప్రముఖ జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు క్రోధినామ సంవత్సరం అంతా గందరగోళంగా ఉండబోతుంది, అసలు ఈ ఎవరిని ముట్టుకున్నా అగ్ని భస్మం లాగా మొత్తం మీద పడి తగలబెట్టేసుకునే అంత వెళ్ళిపోతుందని అంటున్నారు. నిజంగా ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం ఇంత భయంకరంగా ఉండబోతుందా పరిస్థితులు? దీనిపై మీరేమంటారు? మనకి తెలుగు సంవత్సరాలు ప్రభావాది, ప్రభావ, విభవ ఇట్లా మనకి 60 సంవత్సరాలు ఉన్నాయి. దీంట్లో 38వది ఈ క్రోధినామ సంవత్సరం. ఓకే, ఇప్పుడు 60 సంవత్సరాలు మంచి ఫలితాలు ఇస్తాయా? ఇవ్వవు కదా. అవును. కొన్ని మధ్యలో కొన్ని ప్రాబ్లం చేసే కూడా ఉంటాయి. అంటే ఓవరాల్గా లైఫ్ అనేది ఎప్పుడు కూడా మిక్స్డ్ రిజల్ట్స్తో ఉంటుంది. ఓకే, ఏ వ్యక్తి యొక్క జాతకం కూడా ఎప్పుడు కూడా ఇలా గ్రాఫ్ ఉంటుందా అంటే ఉండదు. ఓకే, లేదా ఇలా పడిపోద్దా అంటే పడిపోదు. కంపల్సరీగా అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీటిలో కూడా మనకి రకరకాల సంవత్సరాలు వాటి యొక్క ఫలితాలు ఉంటాయి కంపల్సరీగా. అసలు క్రోధినామ సంవత్సరానికి ఇంకా నిర్వచనం ఏం చెప్పబడింది? క్రోధాన్ని కలిగినది అంటే కోపాన్ని కలిగినది అని, వేడి, కోపము, లోభము అని దీని యొక్క పర్యాయపదాలుగా చెప్పబడింది. మెయిన్ ఇంపార్టెంట్గా మనకి కుజుడు ఈ సంవత్సరం రాజు, సస్యాధిపతి, నీరసాధిపతి. శని మంత్రి, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి. చంద్రుడు ధాన్యాధిపతి, గురుడు రసాధిపతి. ఈ నవనాయకులు అంటాం వీళ్ళని. మొత్తం ఈ 9లో 7 ఆధిపత్యాలు పాపులకు వచ్చినాయి, 2 ఆధిపత్యాలు మాత్రమే శుభులకు వచ్చినాయి. అంటే శనికి 4 ఆధిపత్యాలు, కుజుడికి 3 ఆధిపత్యాలు, మొత్తం 7 ఆధిపత్యాలు పాపులకు వచ్చినాయి. ఇది ఒక చెప్పాలంటే కొంచెం విపత్కర పరిస్థితే. అంటే ఎప్పుడు కూడా రాజు అనే వాడిని ఒక సీట్లో, ఒక రాజు సీట్లో, మంత్రి సీట్లో ఒక దుర్మార్గుండం ఎవరినో కూర్చోబెట్టాం, దాని ఫలితం మనం అనుభవించాలా లేదా? అనుభవించాల్సి కదా. అట్లాగే ఇది కూడా ఇప్పుడు ఎప్పుడైతే శుభగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారు? అంటే ప్రజలందరికీ కూడా చక్కగా చేస్తుందని మనకి పంచాంగంలో చెప్పబడింది. ఇప్పుడు ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో అంటే అన్నీ మితిమీరిపోయి చేస్తారనమాట. కాబట్టి ఏంటంటే ఇది ఇప్పుడు మనకి ఎలాంటి పరిస్థితులు ఉండబోతుంది ఈ క్రోధినామ సంవత్సరంలో చూస్తే, దేశంలో పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉండవు. ఓకే, ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం నెలకొంటుంది. పాలకులు చాలా శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏ చిన్న పని చేయాలన్నా కూడా ఎంతో శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. వర్షములు సగటుగా ఉంటాయి. ఇక్కడ మనకి 4 కుంచాల వర్షంలో 1 కుంచం వర్షం భూమి మీద నిలుస్తుందంటే అది యావరేజ్గా సగటు వర్షపాతం ఉంటుంది. ఓకే, అతివృష్టి లేదు, అనావృష్టి లేదు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ పాపగ్రహ వీక్షణ వలన కొన్ని చోట్ల అతివృష్టి, కొన్ని చోట్ల అనావృష్టి. ఓకే, ఓవరాల్గా మనకి భూమండలం మీద మాత్రం సామాన్యమైన వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పంటల దిగుబడి కూడా సగటుగా ఉంటుంది. కానీ ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ఛాన్స్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ 2023లో కదా ఇండియన్ గవర్నమెంట్ రైస్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది. అంటే ఇప్పుడు మనదే ఇండియానే లార్జెస్ట్ ప్రొడక్ట్ రైస్ ప్రొడక్షన్లో. అటువంటిది ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే బ్యాన్ చేసిందో ఆహార ధాన్యాల కొరత నిజంగానే ఏర్పడింది. మరి ఈ సంవత్సరం కూడా సగటు ఆహార ధాన్య ఉత్పత్తి అంటే మనకి సరిపడా వస్తుంది. ఎక్సెస్ వస్తేనే మనం ఎక్స్పోర్ట్ ఇచ్చేది. అంటే యావరేజ్గా వచ్చింది మనకి ఈ సంవత్సరం కూడా. మరి మనం ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాం? చేయలేం కదా. అంటే మన వరకు మనకి బాగానే ఉన్న ఆహార ధాన్యాల కొరత మాత్రం ప్రపంచంలో తీవ్రమైన సంక్షోభం కిందే రాబోతుంది. ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి, నీటి కొరత ఏర్పడుతుంది. ఈ సంవత్సరం ఆల్రెడీ అసలు ఎప్పుడూ చూడనంత ఉష్ణోగ్రతలు మనకి మార్చిలోనే స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఎంత ఘోరంగా ఏప్రిల్ ఎండింగ్ మేలోకి వచ్చేప్పటికి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. నిత్యావసర ధరలు పెరిగే ఛాన్సెస్
చాలా బాగా ఉంది. ఓకే. దీంట్లో మనకి కుజశనుల యొక్క మెయిన్గా ఇంపార్టెంట్గా చూసుకున్నప్పుడు మిర్చి, పొగాకు, కందులు, గోధుమలు, శనగలు వీటి యొక్క ధరలు బాగా విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఈ సంవత్సరం మనకి బాగా కనపడుతుంది. ఓకే. క్రోధినామ సంవత్సరం ఓవరాల్గా ఎక్కడ చూసినా కానీ యుద్ధ వాతావరణం నెలకొట్టడం, అంటే రాష్ట్రానికి మధ్యలో యుద్ధ వాతావరణం, దేశానికి మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పచ్చు. మనకి ఎప్పుడు కూడా కంప్లీట్గా పాజిటివ్ ఆర్ కంప్లీట్గా నెగిటివ్ ఎప్పుడు ఉండదు. బట్ ఎంతైనా కానీ ఈ ప్రభవాది 60 సంవత్సరాల్లో క్రోధినామ సంవత్సరం కొంచెం మనకి ఇక్కడ నవనాయకుల్లో కూడా 7 ఆధిపత్యాలు పాపులకి వెళ్తాం అనేది కూడా కొంచెం ఆలోచించదగ్గ విషయమే. ఈ సంవత్సరం కొంచెం విచారించదగ్గ ఫలితాలే ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు ఇది 12 రాసుల మీద కానివ్వండి, 27 నక్షత్రాల మీద కానీ ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అనేది కూడా ఒక ప్రశ్న. దీనిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు కూడా నేను రాశి ఫలాల గురించి ఎక్కువగా విశ్లేషణ చేయను. ఓకే. మనకి వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. మన వ్యక్తిగత జాతకాన్ని బట్టి మాత్రమే నేను విశ్లేషణ చేయడం జరుగుతుంది. లేదు ఎవరన్నా నన్ను కనుక గట్టిగా బతిలాడితే లగ్నాన్ని బట్టి, ఓకే, లగ్నాన్ని బట్టి నేను ప్రిడిక్షన్ చెప్పడం అనేది, జనరలైజ్ ప్రిడిక్షన్ చెప్పడం అనేది చేస్తాను. అంతేగాని రాశి ఫలాలు ఇవన్నీ కూడా చెప్పను నేను. ఓకే. మనం ఆ విధంగా చూసినా కూడా లగ్న ఫలితాల్లో ఒక 3-4 లగ్నాలకు మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది అంతే. మనకి ఈ సంవత్సరం ఉన్న ఈ గోచారం ప్రకారం తులా లగ్న జాతకులకి అండ్ కుంభ లగ్న జాతకులకి, మీన లగ్న జాతకులకి కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా అంటే భగవద్ ఆరాధన ఎక్కువగా చేయడం, దైవ దర్శనం ఎక్కువగా చేసుకోవటం, ఓకే, అన్నదానాలు చేయడం, ఇటువంటి మంచి పరిహారాలు చేసుకోండి. ఇంపార్టెంట్గా ఏంటంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి ఒకసారి. ఎందుకంటే ఈ లగ్నంలో పుట్టారు అనగానే ఆల్రెడీ 50% మనం మైనస్గా ఈ సంవత్సరం చెప్పచ్చు. ఓకే. ఇంకా ఆ 50% మైనస్ మీ జాతకంలో ఏదైనా పాజిటివ్ ఉండి నలిఫై అయిపోతే నో ప్రాబ్లం. అది ఇంకా పెరిగితే కనుక ప్రాబ్లం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏ వ్యక్తి అయినా సరే నాన్న ఒకటే చెప్తున్నాను, ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడు ఎవరైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఒక్కసారి మనం మన జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మన జాతకంలో ఏం పాజిటివ్స్ ఉన్నాయి, అంటే ఈ సంవత్సరం ఏ ఆస్పెక్ట్లో మనకి పాజిటివ్స్ ఉన్నాయి, ఆ పాజిటివ్ ఉన్నది ఇంకా ఎక్కువ ఎలా పాజిటివ్ చేసుకోవాలి, నెగిటివ్ ఉంది అనుకుందాం, ఎగ్జాంపుల్ ప్రమాదం జరిగే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుందాం, దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలంటే భగవన్ నామస్మరణతోనే కదా. ఇప్పుడు కూడా మనం దైవబలం ఎంత బాగా పెంచుకుంటే అది ఎంతో పెద్ద జరగాల్సింది చిన్నదాంతో పోద్ది, కాలుతో పోవాల్సింది గోడుతో పోగొడతారు భగవంతుడు. కాబట్టి ఆ విధంగా మనం జాతకాన్ని ఎప్పుడు ఆలోచించుకోవాలి. అంతేగాని జాతకం అనగానే తెలుసుకొని మనం ఏదో చేస్తామనో లేకపోతే తెలుసుకొని డీలా పడిపోయి ఇంకా అధపాతాళానికి వెళ్ళిపోతామనో ఎప్పుడు అలా ఉండకూడదు. తెలుసుకున్నప్పుడు మనకి ప్రతి సంవత్సరం గోచార ఫలంలో చూసుకున్నప్పుడు మనకి ఏదైనా మంచి ఆస్పెక్ట్లు, మనకి విదేశీ యానం వచ్చే ఛాన్స్ ఉందనుకుందాం. ఈ ఎగ్జాంపుల్ చాలామందికి ఈ సంవత్సరం చాలా లగ్న జాతకులకి ఈ సంవత్సరం వివాహంతో విదేశాలకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ మందికి ఉంది. ఓకే. అట్లా కానీ బట్ ఈ యొక్క 3 లగ్నాలకి మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంది. కాబట్టి ఆ 3 లగ్న జాతకులు వాళ్ళ పర్సనల్ జాతకం కూడా చెక్ చేసుకుని కొంచెం వాళ్ళ యొక్క దైవబలాన్ని పెంచుకోవడం మంచిది. థ్యాంక్ యూ సార్. క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే నాన్న. హరి ఓం శివ. సో చూశారు కదా, క్రోధినామ సంవత్సరం కొంచెం క్రోధంగా ఉన్నప్పటికీ కూడా కొంత బాగానే ఉంటుందని గురువుగారి మాటల్లో తెలుసుకున్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.